8-9 కొండల పైకి ఎక్కానండి. 8-9 కొండల పైకి ఎక్కా, ఇంకా రాలేదు. ఇంకా రాలే. నేనేమో ఒక్కడైపోయా. మళ్ళీ ఇంకో కొండ పైకి ఎక్కాలి. అసలు ఆ టెంపుల్ ఎక్కడుంది, ఇంకెంత దూరం ఉంది? గంట సేపు అయితే నడిచా. ఎవ్వలేదు, దోమలతో ఒక బాధ. దోమలు ఒకటి విపరీతంగా దోమలు ఉన్నాయండి. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి. మాటలు రాట్లేవు. నడిచి నడిచి మోకాలు నొప్పులు. ఏదో మీ కింద చూసుకోవట్లేదు, కింద నుంచి ఏమొస్తుంది ఏం పోతే అర్థం కావట్లేదు. నేను మొత్తం పైకి చూసుకుంటూ వెళ్తున్నా, కింద మొత్తం నేను చూడట్లేదు. నేను ఇంకెంత పైకి ఎక్కాలి? గ్రేట్ గ్రేట్ గ్రేట్. అబ్బో, దాదాపు 9 కొండల దాకా ఎక్కానండి. ఇక్కడైతే జెండాలు ఎదురొచ్చినాయి, జెండాలు అయితే కనబడ్డాయి. ఈ దోమలతో ఒక బాధ. ఈ అబ్బా, ఇక్కడికి కనబడ్డారు. నేను మధ్య పైకి భయపడ్డా, ఇలా బతుకొచ్చాడా. వీళ్ళు సడన్గా కనబడతారు, భయపడ్డానండి. కానీ వాళ్ళు కనబడతారికే కొంచెం ధైర్యం వచ్చింది. ఇంగ్లీష్, లిటిల్ ఇంగ్లీష్ స్పీచ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? We are from Bhaktapur. Bhaktapur? Yes. काठमांडू? Yes. अच्छा, आप काठमांडू से हो? आप कहाँ से हो? मैं Yeah. इंडिया, हैदराबाद से. Oh. సడన్లీ आप लोगों को देख के मैं डर गया. हम भी. ఓరి దేవుడా, నన్ను చూసి వాళ్ళు భయపడ్డారంటండి. వాళ్ళని చూసి నేను భయపడ్డా. కానీ వాళ్ళు కలవటం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. और यहाँ से कितना दूर है? यहाँ से करीबन आपको 45 मिनट लगेगा. 45 मिनट. एक ही रास्ता है. कहाँ तक जाने हैं? बस पासूर यही मैक्सिमम. यही ऊपर 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 ही है. Yeah. कितना दूर, कितना मिनट? 45 minutes. अच्छा, 45 मिनट्स. Take care, brother. వీళ్ళు నన్ను చూసి వీళ్ళు భయపడ్డారంటండి. నేను వీళ్ళు చూసి నేను భయపడ్డా. Enjoy your ఓకే, థ్యాంక్ యూ. Anybody? हाँ, वही है क्या? 1 आवर. One. यहाँ से मंदिर आता, टेम्पल इज दिस राइट 1 आवर टेम्पल. अदर्स डाउन 1.5 hour. ఓకే, హైలైట్ తెలుసా అండి, వాళ్ళు సడన్గా కనపడేసరికి నేను అడ్డక్కని భయపడ్డా. జంతువులు వచ్చినారు బాబని. వాళ్ళు నన్ను చూసి జంతువు వచ్చింది వాళ్ళు భయపడ్డారంట. ఇది హైలైట్ జోక్ అండి. అమ్మయ్యా, 45 minutes అన్నట్టండి. వచ్చేది భస్మాసుర టెంపుల్ అంట. దేవుడా, ఇప్పుడైతే మాత్రం పుష్కలంగా ఎనర్జీ వచ్చేసింది, బలం వచ్చేసిందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇది హైలైట్ అండి, నన్ను చూసి వాళ్ళు భయపడ్డారు, వాళ్ళని చూసి నేను భయపడ్డా. ఇది హైలైట్ జోక్ ఇది. అమ్మ, వాళ్ళు వెళ్ళిపోయారులే, ఇక ఈ చెట్లలో కనపడరు. సరే, వాళ్ళు ఎవరైతే మనకేంట్లే కానీ. నా జీవితంలో నేను అనే ఒక వ్యక్తిని, సైదులు అనే ఒక వ్యక్తి ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా ట్రెక్కింగ్లు, ఇలా బ్లాగర్స్ చేస్తానని అనుకోలేదు. కానీ ఇలా చేయడం వల్ల నాకు చాలా 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 ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి ఒక అందమైన ప్రపంచం మీకు చూపిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. సారీ, కామెంట్లో తెలియపరచండి. ఇక పైకి అయితే వెళ్తున్నా. ఇంకా గంట అయినా పర్లేదు కానీ వచ్చేసింది అంటలే. ఎందుకంటే ఎన్ని కొండలు ఎక్కానండి, దాదాపు 1, 9, 10 పైన 10 పైన ఎక్కిన అనుకుంటా కొండలు అయితే. ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ కొట్టిందండి.
ఇక్కడ కొట్టిందండి ఎండ. కొంచెం నాకే తిందాక జెండాలను చూసి అమ్మ దగ్గర వచ్చేసినారు బాబు అనుకున్నా. షూ నేనే మొత్తం పైకే చూస్తున్నా, కింద చూడట్లేదు. ఎందుకంటే చూపులు అన్ని వైపులా పెట్టి నడవాలి. ఇంకా పైకి ఎక్కాలండి. ఏంటండి దాదాపు 10 కొండలు దాటిపోయినాయి. ఖాళీ నడకన ఒక్కొక్క కొండ కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల హైట్లో ఎక్కాలంటే ఏంటండి మాట్లాడండి. ఎక్కడ రెస్ట్ గిట్ తీసుకోలేదండి. ఒక 2 చోట్ల మాత్రం రెస్ట్ తీసుకున్నా. అది కూడా చంపాదేవి తల్లి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చున్నా. ఇక తర్వాత అక్కడ ఒక చోట కూర్చున్నా కింద చంపాదేవి టెంపుల్ రాకముందు. ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా, 30 గంట ఉందనగా అక్కడ కూర్చున్నా, ఒక 10 నిమిషాలు అంతేనండి. తర్వాత వచ్చేటప్పుడు ఆకలిసింది, ఎనర్జీ కావాలిగా, బలం కావాలిగా, శరీరానికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఒక ఎనర్జీ కావాలిగా. ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటే మెదడుకు హుషారు అనేది వస్తుంది. ఆ మెదడుకు హుషారు వస్తే ఆ హుషారు మనకి ఇంకా ముందుకు నడిపిస్తుంది, పరిగెట్టిస్తుంది. కాబట్టి జస్ట్ మళ్ళీ లేట్ అయితే మళ్ళీ చీకట్లు ఇక్కడ ఎదుర్కొంటానే ఉన్న భయమేసి జస్ట్ 1 నిమిషమే కూర్చున్నా, మళ్ళీ బయలుదేరానండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసారుగా, 45 మినిట్స్ అన్నారు. ఇంకా గంట అయినా పర్లేదు కానీ ఇదే దారి అంట అడిగాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. భస్మాసుడు తండ్రి, శివయ్య తండ్రి వాళ్ళ చల్లని చూపు లోకం మీద ఉండాలి, లోకాన్ని చల్లంగా కాపాడాలి. నా తల్లుల్ని, ముఖ్యంగా నా తల్లుల్ని చల్లంగా దీవించాలి. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా నా తల్లుల్ని చల్లంగా దీవించాలి. అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయండి, పడిపోతానేమో భయంగా ఉంది. పుచ్చుకున్నా కళ్ళు తిరుగుతున్నాయండి, పడిపోతానేమో భయంగా ఉంది. ఎందుకంటే నాన్ స్టాప్గా నడిచాను కదండి. అదొక 6-7 కిలోమీటర్లకి అక్కడ, ఇప్పుడు నడిచింది ఒక దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు అనుకుంటా కొండపైకి. అంటే పైన కొండపైనే ఏం 6-7 కిలోమీటర్లు అండి, టోటల్గా 15 కిలోమీటర్ పైన నడిచా. 9-10 కొండలు దాటేసా. ఇట్లా పైకి వెళ్ళాలి, కొండలు ఇట్లా పైకి వెళ్ళాలండి ఫారెస్ట్లో. ఇక ఆలోచించండి మీరు. ఇదిగో ఇంకా పైకి వెళ్ళాలండి, వెళ్తూనే ఉన్నా. ఇక ఏం చేస్తాం, వెళ్ళాలి కదా, తప్పదు కదండి. చూడండి కింద మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందా? పోనీ ఇంకెవరు వస్తారా? ఇటైతే దారి ఉంది, ఇక్కడ దాకా వెళ్దాం, చూద్దాం ఒకసారి. అమ్మా, అదిగో కింద సిటీ కనిపిస్తుందండి. చూసారా సిటీ? అమ్మ, కాఠ్మండు సిటీ అండి. దేవుడా, శివయ్య, కనకదుర్గమ్మ తల్లి, మాయమ్మ తల్లి. ఎలా ఉందండి సిటీ? బాగుందా? కాఠ్మండు సిటీ, నేపాల్. భస్మాసుర టెంపుల్ ట్రెక్కింగ్ చేస్తున్నానండి, మీకు చూపెడతానికి, మీకోసమేనండి ఈ వీడియో. అయితే లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుందండి. అద్భుతమైన వీడియో అనమాట. మళ్ళీ ఒకసారి చూసుకోండి. కాఠ్మండు సిటీ నేపాల్లో, నేపాల్ రాజధాని అనమాట కాఠ్మండు సిటీ. చూశారండి, బాగుందండి సిటీ, అదిరిపోయింది కదా. సిటీ వ్యూ అయితే బాగుంది కదా, చాలా పెద్ద సిటీ కనిపిస్తుంది కదా. నేపాల్ కంట్రీకే రాజధాని అనమాట సిటీ. ఇండియాకు ఢిల్లీ ఎలాగో నేపాల్కు కాఠ్మండు అనమాట. అయితే స్టేట్ పేరు వచ్చేసి భాగమతి స్టేట్ అని పిలుస్తారండి.
రాజధాని మాత్రం పేరు మాత్రం కాఠ్మండు రాజధాని. స్టేట్ లెవెల్కి వస్తే భాగమతి స్టేట్ అంటారండి. అదన్నమాట. ఇప్పుడు నేనైతే ఇక మళ్ళీ నా కాలినడక స్టార్ట్ చేశా. మొత్తం కాలినడకనే నా ట్రెక్కింగ్ అండి. ఇలా మట్టి రోడ్డుకి మట్టి దారికి వెళ్దాం. చిన్న చిన్న అడుగులు వేసుకుంటాను వెళ్దాం. ఆ మెట్లు ఎక్కి 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 ఆయాసం వచ్చేస్తుంది. మళ్ళీ ఏమో మోకాళ్ళు వస్తున్నాయండి. నేను ఇలాగా ఎక్కడ నడిచానంటే ఒకటి కేదార్నాథ్ అంటే లాంగ్ జర్నీ, తర్వాత చంపాదేవి భస్మాసుర టెంపుల్ అండి నేను నడవటం అండి. ఈ లాంగ్ జర్నీ, ఈ హైట్ హిల్స్, నా ట్రెక్కింగ్, ఈ రెండు నా లైఫ్లో అబ్బో ఈ రెండే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నేను ఇలా జర్నీ చేస్తానా, నేను ఇలా జర్నీ చేస్తానా, నేను ఇలా ట్రెక్కింగ్ చేస్తాను అనుకోలేదండి. కానీ ఆ దేవుడి దయ వల్ల నాకైతే ఆ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే శివయ్య ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేం. శివయ్య ఎందుకంటే తనకు మనం ఏమన్నా బాకీ ఉన్నామా, శివయ్యకు మనం ఏమన్నా అప్పులున్నామా, అక్కడికి రావాలి. ఆడ మనం ఆ స్వామివారికి మనం ఏమన్నా దర్శనం చేసుకోవాలన్నా, ఇక్కడికి వచ్చి కొడగా నువ్వు దర్శనం చేసుకోవాలి, నీకు ఇదే నువ్వు ఈ జన్మలో నువ్వు ఇక్కడిక్కడ ఇలా రావాలి, ఇలా దర్శించుకోవాలి, నువ్వు ఇలా కాలినడకని రావాలి, నా దగ్గరికి పలాని స్టేట్కి రావాలి, నన్ను దర్శించుకోవాలి. మనం ఏమన్నా మీరేమన్నా మనం తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే అవన్నీ ఇలాంటి కొండల్లో, ఇలాంటి ఫారెస్ట్లల్లో, ఇలా ఎత్తైన కొండల్లో, ఆకాశాన్ని అంటుకునే కొండల్లోకి మీరు నడుచుకుంటూ రావాలి. మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఇలాంటి కాలినడకని వచ్చి మీరు చేసిన చిన్నపాటి తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకొని నా కాడికి వచ్చి అలాగా ఆ కొండల్లో మీరు అలిసి ఆయాసపడుతూ అలిసి వర్షం వచ్చినా ఎండొచ్చినా ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ భయపడుతూ శరీరాలు మొత్తం నొప్పులు పుడుతూ మీరు బిడ్డ నా కాడికి రావాలి, నన్ను వచ్చి దర్శించుకోవాలి అని అన్నీ స్వామివారు ఆలోచించే మనల్ని రప్పించుకుంటారన్నమాట. ఆ తర్వాత మనం ఎలాగైనా స్వామివారి దగ్గరికి వచ్చి ఇలా బాధలు పడుతూ ఆనందాలు అనుభవిస్తూ బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఆ స్వామివారిని తలుచుకొని గుండెల్లో పెట్టుకొని ఆనంద బాష్పాలతో ఇటు అలసిపోతూ ఆనందంతో మళ్ళీ ఇవన్నీ మిక్సింగ్ అయ్యి కలిసి మన ఆలోచనలు అన్నీ ఒకేలా మిక్సింగ్ అయ్యి కలిసి మళ్ళీ ఇలా మాట్లాడుకుంటూ ఇలా బాధలు పడుకుంటూ మళ్ళీ సంతోషాల గురించి చెప్పుకుంటూ ఈ ప్రదేశాన్ని చూసుకుంటూ ఈ అందాలను, ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాలను, ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ మళ్ళీ కొన్ని మర్చిపోతూ స్వామివారి దగ్గరికి ఇగో ఈ విధంగా ఇదిగో ఇలాగా ఈ టైప్ ఆఫ్లో ఈ మాదిరిగా ఇగో ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఇదిగో ఇలా ఇలా నెమ్మదిగా స్వామివారి దగ్గరికి వెళ్తాం అనమాట. మనం ఇలా వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే హైలైట్ అండి, మళ్ళీ మనకు రిటర్న్ పోతే ఆ థాట్ రాదు, రిటర్న్ పోవాలని థాట్ రాదు. స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలి. ఎంత కష్టమైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎటు నుంచి పులులు వస్తాయా, అటు నుంచి సింహాలు వస్తాయా, ఎటు నుంచి ఏమొస్తుందో అని ఆలోచించుకుంటూ కొంతసేపు కొంత భయపడుతూ కొంత మళ్ళీ ప్రదేశాన్ని చూసి ఆనందపడుతూ ఒకవైపు భయం, ఒకవైపు ఆనందం, ఒకవైపు సంతోషం, ఒకవైపు తెలియని ఫీలింగు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇదిగో ఇలాగా వెళ్తూ ఉంటామండి. దేవుని లీల, శివయ్య లీల. దేవతలు ఎలా పుట్టారో తెలియదు, అసలు దేవతలు ఎలా పుట్టారు అసలు ఏంటో నాకు అర్థం కాదు.
అసలు ఒకసారి అయ్యగారులే కావచ్చు, ఏ పూజారి గారైనా కావచ్చు, ఎంత పెద్ద అయ్యగారైనా కావచ్చు అండి, అంటే నేను ఒక విషయం అడుగుతున్నా, దేవతలు ఎలా పుట్టారు, దేవతలు అసలు ఎలా పుట్టారు, వాళ్ళు ఈ లోకం ఎలా పుట్టింది? సరే, దేవతలు పుట్టారు కాబట్టి దేవతలు ఈ లోకాన్ని సృష్టించారు, ఇదొకటి కరెక్టు. కానీ దేవతలు అసలు ఎలా పుట్టారు అనేది నాకు అర్థం కావట్లేదండి. ఇది ఎవరికైనా తెలుసా? తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్లు చెప్పండి. ఎందుకంటే నేను తెలుసుకుంటా, చాలామంది ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇటువంటి చేసి అబ్బా ఏమండి, ఇటువంటి చేసి ఎంత దూరం అయితే వచ్చానండి. మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలండి. దేవుడా, ఎక్కడ కూర్చున్నావయ్యా శివయ్యో? వర్షం వచ్చేటట్టుంది శివయ్య. వర్షం వస్తే నేను తడిసి ముద్దయిపోతా. ఒక షెడ్డు లాంటిది కూడా ఏం లేదండి ఇక్కడ. చుట్టూ చూపిస్తా చూడండి, ఎక్కడ ఏం లేదండి. ఆ జెండాలు సడన్గా కనబడేసరికి భయపడ్డా. అబ్బో, పరిగెత్తురా బాబోయ్. దేవుడా ఎక్కడయ్యా శివయ్య? మబ్బులు గర్జిస్తున్నాయండి. నా కాళ్ళు, నా పిక్కలు పట్టేస్తున్నాయి. కూర్చోనా? పిక్కలు పట్టేస్తున్నాయండి, నరాలు, తొడలు నరాలు పట్టేస్తున్నాయి. ఇక్కడ ఏముందా ఏం లేదో తెలియదు, నరాలు పట్టేస్తున్నాయి. అమ్మో, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానండి, జూమ్ చేసి. నేను ఎక్కడి నుంచి వచ్చానది చూడండి. అక్కడ కొండ కనిపిస్తుందండి, మట్టి ఎర్ర మట్టిలాగా కొండ కనిపిస్తుందా? ఆ కొండ నుంచి వచ్చానండి. ఆ కొండ మొత్తం దిగి మళ్ళీ ఇక్కడ ఒక 2-3 కొండలు ఎక్కాలండి. ఇప్పుడు నేను వచ్చింది ఈ దారి నుంచి. ఇది అక్కడ ఒక 5-6 కొండలు ఎక్కా. అదొక కొండ, 1 2 3 4 5, అబ్బో మొత్తం టోటల్గా 11 కొండలు ఎక్కానండి. చూశారండి, ఆడ ఎర్రమట్టి కనిపిస్తుంది, అదేనండి ఆ కొండ నుంచి వచ్చానండి. అంటే ఆ కొండ మళ్ళీ కింద నుంచి ఆ కొండకు మళ్ళీ 5-6 కొండలు ఎక్కాలండి. మళ్ళీ ఆ కొండ నుంచి ఇంకో 5-6 కొండలు ఎక్కానండి ఇక్కడికి. తొడలో నరాలు పట్టేసాయండి. ఎంత ఆయాసం వచ్చినా ఎక్కేస్తా, కానీ మోకాళ్ళు వస్తున్నాయి. దేవుడా శివయ్య, ప్రపంచాన్ని సల్లంగా కాపాడాలి, ముఖ్యంగా నా తల్లుల్ని సల్లంగా కాపాడాలి. ఎన్ని కోట్ల జన్మలు నా తల్లుల్ని, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చిండో నా శివయ్య తండ్రి, విష్ణుమూర్తి స్వామి, శివయ్య తండ్రి, బ్రహ్మ తండ్రి, కనకదుర్గమ్మ తల్లి, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చిండో నా తల్లులకి. నా తల్లులు అందరూ చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రపంచం మీద ఒట్టాను. అసలు నేను ఎప్పుడు ఒట్టలేను, కానీ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ప్రేమించడం తెలుసు, నా తల్లుల్ని గుండెలో పెట్టుకోవడం తెలుసు నాకు. ఇప్పుడు నేను గత వీడియోలో కూడా చెప్పా, ఆ వీడియో చూడండి, ఈ వీడియో కూడా చూడండి, తెలుస్తుంది మీకు. శివయ్య సాక్షిగా, భస్మాసుడు సాక్షిగా చెప్తున్నా, నా తల్లులకి హాని జరిగినా, ఎలాంటి బాధ కలిగినా తట్టుకోలేనండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా తల్లి నాకు జన్మనిచ్చింది. ఇవాళ నేను పెరిగి ఇంత వాడిని ఇవాళ ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు తల్లి నాకు జన్మనిచ్చి ఇంతవాడిని చేసి ఒక మనిషిని ఇంతవాడిని చేసినందుకు కదండి వాళ్ళని ఇలా మీతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంత ఎంజాయ్ చేస్తున్నా, ఇంత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా ఎవరి వల్లండి? నా తల్లి వల్లే కదా. అదే నా తల్లి నాకు జన్మనీయకుండా ఉంటే వాళ్ళు నేను ఉండేటోడినా? అసలు నా రూపం ఉండేదా? ఇలాంటి వాడు ఒకడు ఉండేవాడా? ఇలా మీకు చెప్పేటోడా? ఇలా ఇవాళ మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడేటోడా? కాదు కదండి. నాకన్నీ అర్థమైద్ది. నాకెందుకంటే 9 మాసాలు మోసి కని పెంచి పిల్లల్ని ఇంతవాణి చేస్తే ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా చెడిపోయారండి.
ఏం చెప్తామండి. కానీ నా తల్లులు చల్లగా ఉండాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చాడు నా తండ్రి, లక్షల కోట్ల సంవత్సరం నా తల్లి చల్లగా ఉండని చెప్పి ఆ శివయ్య సాక్షి చెప్తున్నా, ఈ నెల తల్లి సాక్షి చెప్తున్నాండి. నేను అంతేనండి. ఇప్పుడైతే బయలుదేరతామండి. వాహము చూస్తుంటేనే అబ్బా చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉందండి. ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉండింది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో మీకోసం అండి. నేను రావాలనుకున్నా, నేను భస్మాసుర స్వామి టెంపుల్కి ఇక్కడికి రావాలనుకున్నా, చేరుకున్న తర్వాత మాట్లాడతానండి మీతోటి. ఓకేనండి. ఇదిగో మళ్ళీ ఇంత పైకి ఎక్కాలండి. ఏం కాదు, ఎంత దూరం అని వెళ్తా. దేవుడు ఉండు కదండి. మీ బ్లెస్సింగ్ ఉంది, నాకు దేవతల బ్లెస్సింగ్ ఉంది. ఇంకేం కావాలండి? హ్యాపీగా జర్నీ చేస్తా, హ్యాపీగా ట్రెక్కింగ్ చేస్తా, ఈ దేవుణ్ణి మీకు చూపిస్తా. ఈ సౌండ్లతో సగం చచ్చిపోతున్నాండి. ఏదో సౌండ్ వస్తుంది, భయపడుతుందండి, లటకని భయపడుతున్నా. ఈ సౌండ్లతో భయపడుతున్నా, ఏదో సౌండ్ వస్తున్నాయి. ఒక్కడే ఉన్నా కదండి, ఇంత హ్యాపీగా ఉన్నా. ఆ సౌండ్కి వచ్చి భయం లటకంటుంది, హ్యాపీ మొత్తం ఒకసారి దొబ్బేస్తుంది. మళ్ళీ కొద్దిగా అయితే హ్యాపీ వచ్చేస్తుందండి. ఓకేనండి, వెళ్దామండి. ఓకే, కొండ అయితే ఎక్కుతున్నానండి. అబ్బా, ఎదిగోనండి, ఇదొక కొండ అన్నమాట. ఇదిగో ఎక్కుతున్నానండి కొండ. ఎక్కుతున్నాను. కొద్దిసేపు కూర్చున్నా కదండి, ఓ 3-4 నిమిషాలు ఏం కూర్చున్నానా. ఆయాసం వచ్చిన ఎక్కేస్తా కానీ మోకాలు నొప్పులు వేస్తున్నాయి. ఈ మొత్తం మెట్లు ఎక్కి ఏంటండి, దాదాపు 15 కిలోలు 16 కిలోమీటర్ల కొండలు ఇలా పైకి ఎక్కాలంటే మీకు కొంచెం అర్థమైంది కదండి. అంతే కదండి. ఈ మొత్తం ఈ రాళ్ళు ఎక్కుకుంటూ వెళ్ళాలండి. చూసారా, రాళ్లతో మెట్లను నిర్మించారు. ఈ స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కాలిగా, స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కాలిగా. అందుకనే మోకాలు నొప్పులు అన్నమాట. నేను విషయం చెప్పడం మర్చిపోయానండి. ఒంటరిగా మాత్రం ఎవరు ఇలాంటి ప్రదేశాలకు రాకండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నాకు చాలామంది చెప్పారండి, చాలామంది చెప్పారు నాకు. ఇక్కడ గంజాయి తాగుతారంట, మందు తాగుతారంట, ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు ఎవరు వస్తారా అని చెప్పేసి వచ్చే వాళ్ళకు చూసి మనకు ఫోన్లు లాక్కుంటారు, కత్తి చూపించి బెదిరిస్తారంట. వాళ్ళు ఫోన్లు లాక్కుంటారంట, డబ్బులు లాగేస్తారంట, అవసరమైతే కూడా చంపేస్తారంటండి. కానీ నేనేదో దేవుడి దేవల్ల, ఆ శివయ్య తండ్రి దేవల్ల, ఈ నెల తల్లి దేవల్ల, కనకదుర్గమ్మ తల్లి దేవల్ల, ఆ చంపాదేవి దేవల్ల నాకైతే ఎలాంటి ఆటంకాలు ఎదురుగాలేదు. ఎందుకంటే ఇప్పటిదాకైతే పర్లేదు. భయం అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. మనం ఒంటరిగా ఇలాంటి ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు మనం ఎవరికైనా భయం ఉంటుంది. భయపడ్డా 25% భయపడ్డా, 75% ధైర్యంగా ఉన్నా. అంటే పదే భయపడకూడదు. భయం అనేది ఎంత పెద్ద తోపుకైనా భయం అనేది ఉంటుందండి. కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఒంటరిగా మాత్రం ప్రయాణించకండి ప్లీజ్. గుడి దాకా నేను గుడి చేరుకునేంత వరకు వర్షం రాకుంటుంటే చాలు, నా మోకాళ్ళ పని అయిపోయింది. మళ్ళీ నరాలు పట్టేసినాయి. వర్షం వచ్చేటట్టు ఉందండి. వర్షం వస్తే మాత్రం అయిపోద్ది నా పని. అబ్బాబ్బాబ్బా, ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి, షాక్ అయిపోతారు ఇప్పుడు మీరు. తండ్రి శివయ్య, చూశారండి ఆ కొండ కనిపిస్తుందా? అక్కడ ఆ కొండ అవతల ఇంకో కొండ కనిపిస్తుందా, లాస్ట్ కొండ? అగో ఆ కొండ అండి. నాకు ఇందాక కింద నుంచి అదే కొండ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. గొప్ప అవతల ఈ ఎర్రమట్టి కాని అవతల ఇంకో కొండ కనిపిస్తుందా, ఆ కొండ అండి. ఆ కొండ మీద అనమాట చంపాదేవి టెంపుల్. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నా.
ఆడ అమ్మవారిని తెచ్చుకొని ఆ కొండ నుంచి వాళ్ళ కింద దిగి మళ్ళీ ఇలా ఇగో ఇట్లా ఆ కొండ చూడండి ఎంత, ఒకసారి మీరే చెప్పండి, కొండని చూడండి ఒకసారి మీరు. అంత పెద్ద కొండ ఇలా నడుచుకుంటూ రావాలంటే చూడండి ఎవ్వరు లేరండి. ఇందాక ఒక ఇద్దరు కలిసి నాకు ఇందాక ఇక్కడ చూశారుగా మీరు ఇందాక. కానీ ఒకసారి సిటీ చూడండి, బాబా ఫ్లైట్ కూడా ఒకటి పోతుందండి. ఆ ఫ్లైట్ కూడా ఇది మళ్ళీ మాయమైంది, మబ్బులో మాయమైపోయిందండి, ఆ మేఘాల్లో మాయమైపోయింది. సిటీ చూడండి బాబా ఏముందండి సిటీ అయితే, కాఠ్మండు సిటీ. నేను గత వీడియోలో చిన్నది అనుకున్నానండి, సారీ చాలా పెద్ద సిటీ. ఇంత పెద్ద సిటీ ఆ కాఠ్మండు. నాయను నాకు తెలిసి హైదరాబాద్ కూడా పనికి రాదండి. నాకైతే అట్నే అనిపిస్తుంది. హైదరాబాద్ అంత ఉండదులే కానీ హైదరాబాద్ చాలా పెద్దది. కానీ భలే హైలైట్ కనిపిస్తుందండి సిటీ మాత్రం కదా, సూపర్ కదండి. ఒకసారి చూడండి సిటీ, బాబా ఎంత అందంగా ఉంది, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది కదా. ఎండ ఉంది అటు సైడు, ఇటు సైడు మాత్రం మేఘాలు కమ్మేశాయండి. ఇదిగో చూస్తున్నారుగా మేఘాలు ఎలా కమ్మేశాయో, చాలా అద్భుతంగా ఉంది కదా ప్రదేశం అయితే. సూపర్ ఉంది కదండి. సిటీ వ్యూ మాత్రం అదిరిపోయింది కదా, చాలా బాగుంది కదా సిటీ వ్యూ అయితే. కాఠ్మండు సిటీ భలే గమ్మగా కనబడుతుందండి. కానీ అటు సైడ్ ఎండ ఉంది, ఇక్కడ ఎండ లేదు. ఇక్కడైతే వర్షం పడేటట్టు ఉంది. నా బాటిల్లో మాత్రం గింతంతే నీళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ తాగేస్తే మళ్ళీ పైన దొరకదో స్వామివారి టెంపుల్ కాడికి వెళ్ళిన తర్వాత తాగుతాండి. బాటిల్లో ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు చూపిస్తానండి, ఓకేనండి. కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందండి, హైలైట్ ఉందండి. చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. మీకోసమే ఈ వీడియో, చాలా అందంగా ఉంది. మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు నాకు ఏ బాధ లేదండి. మీ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా ఇంకెంత దూరమైనా ఎలాంటి ప్రదేశమైనా ట్రావెలింగ్ చేస్తండి. అది ఎంత పెద్దదైనా సరే, ఎలాంటిదైనా సరే, ఇంకా వీటికంటే ఇంకా హైప్లో ఉన్నా కూడా ట్రెక్కింగ్ చేస్తానండి. చేయాలి, తప్పదు. మీరు హ్యాపీగా ఉండాలంటే నేను చేయాలి, మీరు హ్యాపీగా ఉండాలి, నేను ఇలా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, అంతే. ఇప్పుడు ఇంకా పైకెక్కాలండి, మళ్ళీ పైకెక్కాలండి. చెమటలతో మొహం నల్లగా అయిపోయింది కదండి, నల్లగా అయిపోయింది కదా చెమటలతో ముఖం అయితే. సర్ది తల పట్టేసింది, తొడలు పిక్కలు పట్టేస్తున్నాయి, మళ్ళీ మోకాళ్ళు ఎక్కి 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 మోకాళ్ళ నొప్పులండి. వామ్మో. కానీ చాలు, మీ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు, శివయ్య బ్లెస్సింగ్ ఉన్నంత వరకు, ఆ శివయ్య ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ఇంకెంత దూరమైనా వెళ్తానండి. ఇప్పుడు నా ట్రెక్కింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఎంత దూరం పోయి ఆగాల్సి వస్తుందో, మళ్ళీ పైన కొండకి అంతవరకు ఆగొద్దు అనుకుంటున్నా, ఎక్కుతూనే ఉండాలి. కానీ నేపాల్ ఇంత అందమైన ప్రపంచమని నేను కూడా వచ్చి చూసేంతవరకు తెలియదండి. ఎంత అందంగా ఉంటుందా, ఎంత అద్భుతంగా ఉంటుందా. స్టార్ట్ అయిందండి, నొప్పులు అయితే స్టార్ట్ అయినాయి. ఇక నొప్పులు స్టార్ట్ అయినట్టే పిక్కలు కూడా పట్టేస్తే ఇప్పుడు కేదార్నాథ్ పోయేటప్పుడైనా సరే అక్కడికోసేపు కూర్చుంటా మంచినీళ్ళు తాక్కుంటా అలాగైనా వెళ్ళాను. కానీ ఇక్కడ మాత్రం నో రెస్ట్, నో పేస్ట్, నో బెస్ట్. అంటే బెస్ట్ ప్లేస్, జస్ట్ నేను సరదాగా మాట్లాడుతున్నానండి. ఇలా కాళ్ళు నొప్పులు పడతాయి అనుకోలేదు, కానీ తప్పదు. సాధించాలంటే అది ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి. ఒకటి మనం అనుకున్నాం, ఇది కావాలి అనుకుంటే దాని గురించి ఎంత దూరమైనా పోవాలి, దానికి సాధించుకునేంత వరకు వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఒక జాబ్ అనుకున్నాం,
ఒక జాబ్ సంపాదించాలి. జాబు సంపాదించాలనుకున్నప్పుడు ఆ జాబు గురించి ఆలోచించాలి, వాటి గురించే పోరాడాలి, వాటి గురించే ఫైట్ చేయాలి. గెలుస్తామా లేదా తర్వాత విషయం, కానీ గెలుపు కోసం పోరాడాలి. అంతే కదండి. చేద్దాంలే ఇవాళ రేపు అనుకుంటే ఆ లైఫ్ అలాగే వెళ్ళిపోతుంది. అదన్నమాట. ఇందాకతేమో 45 మినిట్స్ అన్నాడు, ఇప్పుడు దాదాపు గంట సేపు అయిపోయింది. మా అంటే నేను కూర్చున్నా టోటల్గా 2 సార్లు కూర్చున్నా, 5 నిమిషాలు కూర్చుని ఉండొచ్చు నేను. ఇంకా రాలేదే. ఎటు దారి ఉంది, ఇటు దారి ఉంది. నేనెటు వెళ్ళాలి, ఇటే వెళ్తా. ఎందుకంటే మెట్లు ఇటే ఉన్నాయి. అటు మట్టి దారి ఉంది, ఇటేమో మెట్లతో ఉంది. మళ్ళీ ఇక్కడ మట్టి దారి వచ్చింది. శివయ్య అందరినీ చల్లం కాపాడు తండ్రి. నాకు పిచ్చి అలవాటు ఉంది. చెట్ల మీద కాలు కనిపెట్టానుకో టెంపిల్ అటక నోట్లు పెట్టుకుంటా. ఇంకనే ఆ పని చేయడం మానేసా. ఒకసారి అలాగే నోట్లు పెట్టుకొని గొంతు పోయింది అది. ఇటు నుంచి కొంచెం ముందు పోతే సిటీ కనబడుతుంది. ఇటెక్కాలి. దారి ఇటు ఉంది కాబట్టి ఇటు ఎక్కాలి. వామ్ము ఆ మట్టి దారి అలా అడ్డే పోతుంది. మట్టి దారి కూడా టెంపుల్కి. ఎవరైనా ఉన్నారండి? ఉన్నారండి ఎవరైనా? అబ్బా బ్యూటిఫుల్ వ్యూ అండి, అదిరిపోయిందండి. సూపర్ కదా. అదిరిపోయింది కదా వ్యూ అయితే. నాయకం ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది. అసలు చల్లటి గాలండి. శివయ్య 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 దేవుడా, చల్లటి గాలండి. చల్లగా ఉందండి. ప్రశాంత పడుకుంటా అండి. ఇక్కడ కొద్దిసేపు అయితే పడుకోవాలనిపిస్తుంది. కానీ స్వామివారిని చూసేంత వరకు, స్వామివారిని దర్శించుకునేంత వరకు, దర్శించుకున్న తర్వాత అక్కడైతే రెస్ట్ కంపల్సరీ తీసుకుంటా. ఇక్కడ దాకా అయితే చేరుకున్నా, మళ్ళీ అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. అక్కడి నుంచి దారి ఎటు ఉంది మరి, పైన కొండపైన ఎవరు ఉన్నారా లేరా తెలియదండి. ఎవరు ఉంటే మాత్రం అడుగుతాం మళ్ళీ అడ్రస్ చెడిపోవాలి ఎంత అనేది. ఎవరు ఉన్నా లేకున్నా అక్కడ పడుకుంటాను ప్లేస్ ఉన్నా చాలు. నేను ఒకడు అక్కడ పడుకుంటా స్వామివారి దగ్గరనే. ఎవరు ఉన్నా లేకున్నా మంచిగా పడుకుంటా, ప్రశాంత పడుకుంటానండి. ఏం బాధలేదు. ఎందుకంటే నెల తల్లి భూదేవి తల్లి ఉంది, తర్వాత శివయ్య తండ్రి ఉండు, పంచభూతాల దేవతలు మనతో ఉండగా మనకేం బాధ అండి. అంతే కదా, భయపడకూడదు. చూశారు కదండి, ఎవరైనా ఉన్నారా? ఇందాకైతే ఒక జెండా కనబడింది అక్కడ, చూశారుగా. మళ్ళీ ఇంకెక్కడైనా కనబడ్డారండి? ఎక్కడైనా కనబడ్డారండి మనకు మళ్ళీ? ఇప్పుడైతే కొంచెం ఒక 4 అడుగులు స్పీడ్ పెంచుతా. దేవుడు నా కోసమే వర్షాన్ని ఆపుతుండేమో మరి తెలియదు. శివయ్య తండ్రి నా కోసమే వర్షాన్ని ఆపుతుండేమో. స్టార్ట్ అయింది. పిక్కలు వస్తున్నాయి, మోకాళ్ళు వస్తున్నాయి, పెయిన్ స్టార్ట్ అయింది. అదిరిపోయింది.
నా పని అదిరిపోయింది. ఇక్కడ వస్తుందండి బాగా. ఇగో ఇక్కడ వస్తుంది రైట్ సైడ్. ఈ సైడ్ బాగా వస్తుందండి. ఇగో ఇక్కడ మొత్తం నరాలు పట్టేస్తున్నాయి, వస్తున్నాయి, మళ్ళీ లోపల వస్తుంది. బాగా పెయిన్ ఉందండి. పెయిన్ ఉన్నా తప్పదు, ఏమున్నా తప్పదు. ఒకసారి ట్రెక్కింగ్ మొదలుపెట్టాక తగ్గేదిలా, ఆగేదిలా, అతను ఇలా తగ్గేదిలా. అల్లు అర్జున్ గారు. నేను మాత్రం స్టైల్ కొత్త కనిపెట్టి చెప్తా. నాదొక స్టైల్ ఉంది, తగ్గేదలా. ఇది నా స్టైల్. ఏదో ఎప్పుడు ఐడియా వచ్చింది, కొట్టేశానండి అంతే. ఏదో కొంచెం హ్యాపీ కోసం, సంతోషం కోసం మీతో మాట్లాడుతూ ఈ కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు మర్చిపోవచ్చు కదా, అట్లా అని చెప్పి ఏదో ఒకటి అలా టైంపాస్గా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే స్వామివారి దగ్గరికి చేర్చుకోవచ్చు అనమాట మనం. కానీ నిజమండి, నేను ఇలా ఒంటరిగా ఒక్కనే వస్తుందండి. కానీ నేను ఒక్కనే ఒంటరిగా ఇలా ట్రెక్కింగ్ చేస్తా, ఇలా వస్తా, శివయ్యకు ఇలా వచ్చి ఇలా దర్శించుకుంటా, ఇలా మీకోసం నేను వచ్చి ఇలా భగవంతుని చూపిస్తాను అనుకోలేదండి. నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. మై ఫీలింగ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. నొప్పి వస్తే కానీ ఈ మీరు ఇచ్చే సంతోషం గట్టికం కావాలండి. మీ సంతోషమే నా సంతోషం, మీ ఆనందమే నా ఆనందం, అంతే. ఇంతకంటే ఆనందం, ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలండి? ఇక్కడ జెండా అయితే కనబడిందండి. నా కాళ్ళు ఎటేటో ఊగుతూ ఉన్నాయి. ఇది పక్కనే లోయ. ఇది చూడండి, ఇగో చూపిస్తున్నా. ఇదిగోండి నా అడుగు. ఇదిగో ఇక్కడ స్లిప్ అయితే ఇలా డ్రింగ్ ఇంజన్ వెళ్ళిపోతామండి కిందకి. చూశారండి? ఎలా ఉందండి? కింద ఊరు కనబడుతుంది. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తానండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పానండి. జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను ఎక్కడి నుంచి వచ్చాననేది. ఆడ గుడి కనిపిస్తుందండి ఇక్కడ, అంటే దాని కింద అనమాట. ఇంకా దాని కింద నుంచి ఆ గుడి నుంచి ఆ గుడి కనిపిస్తుంది. ఆ గుడి నుంచి ఆ గుడి పైన కొండ కనిపిస్తుంది. ఆ కొండ నుంచి అలాగా ఆ కొండ నుంచి ఆడ నుంచి అలా కింద దిగి, చూశారండి? అలా కిందకి దిగి అక్కడి నుంచి ఎట్లొచ్చినో తెలియదు. ఆ కింద నుంచి అలాగ ఈ లైన్గా చెట్లు కనపడుతున్నాయి, పచ్చని చెట్లు. ఆ చెట్ల కాడ నుంచి అలాగ ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చానండి. ఇక్కడ దాకా అయితే చేరుకున్నానండి. భస్మాసుర టెంపుల్ చూపెట్టాలనుకున్నా, నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. రావాలనుకున్నా, మీకు చూపెట్టాలనుకున్నా, ఎంత కష్టమైనా సరే రావాలనుకున్నా వచ్చా. ఇక్కడ గుడి కనపడలే, ఇంకా నాకు ఆ జెండాలే కనబడ్డాయి. ఇంకా నేను మీకు కూడా ఇంకా గుడి చూపెట్టలేదు, నేను చూడలేక నా గుడి కూడా కనపడలేదండి. ఇప్పుడు మనం అంటే ఇక మరి ఇంకెంత దూరం వస్తుందో తెలియదు. కనపడే జెండాలు మాత్రం కనబడ్డాయి. అంటే జెండాలు కనబడ్డాయి అంటే కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనుకుంటా. మేబీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఓకేనండి? లొకేషన్ మాత్రం అదిరిపోయింది కదండి. ఇవో జెండాలండి, ముందుకైతే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంకా టెంపుల్ అయితే కనబడలేదు.
మేఘాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి చూస్తున్నారండి. మంచు మేఘాలు, స్నో ఎలా వస్తున్నాయి చూస్తున్నారండి. నేను ఈ మేఘాల గురించి ఒక వీడియో చేస్తానండి. నాకు ఎవరు చెప్పలేదు, నా కళ్ళతో నేను చూసా. కేదార్నాథ్ పోయినప్పుడు నా కళ్ళతో నేను చూసా మేఘాలు ఎలా తయారవుతాయి. ఈ మేఘాలు వాటి అసలు అలా తయారవడానికి కారణం ఏంటి నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇటు దారి ఉందండి, మరి ఎన్ని చెట్లు, ఇదిగో దారి ఇట్టుందండి. మొత్తం చూడండి దారి ఎంత గుబురుగా ఉందో. మరి గుడి చాలా పెద్దగా ఉందా దేవుడా. దారి చూడండి. ఓ షో 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 మొత్తం ఇదే దారా ఏమో తెలియదండి. దారి తేటే కనిపిస్తుంది, మరి దారి అటు తెలియదండి. కింద నుండి అషో షో ఏమండి ఏం కనబడట్లేదు. షో ఓ ముందైతే ఊరుంది, నాకైతే ఊరు కానీ మొత్తం ఇదేంటి అర్థం కావట్లేదు. షో అయ్యి అడిబా షో ఏమండి దారి అయితే లేదు, ఈ దారి ఎడిపోతుంది అర్థం కావట్లే. గుబురుగా ఉంది మొత్తం, భయం అవుతుంది. పురుగు ఒకటి ఏమిటి పడ్డదండి ఇక్కడ. చుట్టూ గుబురుగా ఉందండి, భయం అవుతుంది. అంటే తప్పదు, భయం అయితే అవుతుందండి ఎవరికైనా. కానీ ఇక్కడ ఈ పూల స్మెల్ గుమగుమ వస్తుందండి. ఆహా మంచి స్మెల్ వస్తుందండి. ఇంతసేపు అంతా టైం వేస్ట్ అయిపోయిందండి. చూశారండి ఈ దారిలోకి వచ్చా. నేనేమో కెమెరా ఆఫ్ చేసేసా ఇంతసేపు వచ్చా. చూడండి రకరకాల పూలు, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా రకాల పూలు ఉన్నాయండి వీటల్లా, చాలా రకాల పూలు ఉన్నాయి. కానీ పూల స్మెల్ అయితే అద్భుతంగా ఉందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మొత్తం గుబురుగా ఉందండి వెనక చూడండి ఒకసారి. ఎంత చిన్న దారి చూశారండి చుట్టూ. ఇంకా గుడి అయితే కనబడలేదు నాకు. ఓయ్ కిందికి దిగుతున్నా, ఇటు సైడ్ కిందికి దిగుతున్నా. గుడి అయితే కనబడలేదు. వెనక కొండపైన బిల్డింగ్లు కనబడుతున్నాయి. మరి కొండపైన అంటే 45 నిమిషాలు అన్నాడు. మళ్ళీ ఇంకొక వామో 1 2 ఇంకా 5 6 కొండలు ఉన్నాయండి. చూద్దామండి, కిందికి వెళ్ళి చూద్దామండి. కిందికైతే వెళ్దామండి. ఇదే దారి. స్లిప్ అయ్యి కాలు జారి పడితే మాత్రం అంతేనండి. కొండపైన గుడి అన్నారు, మరి గుడి అయితే ఎక్కడ కనబడలేదు నాకు. గుడి ఎక్కడుందో అర్థం కావట్లేదండి. దారి మాత్రం చాలా డేంజర్గా ఉందండి. చిన్నది అనమాట, నడిచేంత మాత్రమే ఉంది దారి. నేను అటు నుంచి వచ్చానండి, ఇటు నుంచి అయితే వచ్చా. అయ్యో గుడి కనబడితే కొంచెం హ్యాపీగా ఉంటుంది, కానీ గుడి కనబడితే ఏం బాగాలేదండి. గుడి కనబడలేదు, నాకు అదొకటే బాధ వచ్చింది. ఇప్పుడు గుడి ఎక్కడా? గుడి కనబడాలిగా ఫస్ట్. ఈ దారి చిన్నగా ఉంది, అర్థం కావట్లేదు దారి ఎటు వెళ్ళాలో. నేను ఒక్కడే ఎటు చూసి నేను ఒక్కడే కనబడుతున్నా. ఆ కొండెక్కాను కదా అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే మళ్ళీ కిందికి దిగుతున్నాం. దారి చిన్నగా ఉంది, మళ్ళీ చూద్దామండి, వెళ్దాం పద కింది. సరే వెళ్దాం, ఏం చేస్తాం, వచ్చినాం కదా. అన్నిటికీ ఆ శివయ్య ఉండు. చూశారండి దారి, ఈ చిన్న దారి మొత్తం గుబురుగా ఉంది. వామ్మో కాలు జారిందండి, కొంచెం అయితే పడేటండి అనమాట. ఇక్కడ మెట్లు ఉన్నాయంటే గుడి ఇటే అనుకుంటా అయితే. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కింద ఊళ్ళోకి తీసుకెళ్తుంది దారి. మళ్ళీ ఇంత దూరం వచ్చి నేను చాలా బాధపడాల్సి వస్తుంది. దారి మాత్రం మనకు కనబడట్లేదు. చూస్తున్నారు కదండి దారి ఎంత దారుణంగా ఉందో, ఎంత గుబురుగా ఉందో చూస్తున్నారండి ఎంత గుబురుగా ఉంది.
దయచేసి అండి ఎవరైనా సరే సింగిల్గా రాకండి, ఒంటరిగా మాత్రం రాకండి. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కంపల్సరీ రండి. దయచేసి మాత్రం ఇద్దరు ముగ్గురు కలిసి రండి, ఒక్కరు మాత్రం రాకండి ప్లీజ్. తర్వాత వచ్చి బాధపడకూడదు, భయపడకూడదు, చాలా ఏడుస్తారండి, వద్దండి. ఎప్పుడైనా సరే ఒంటరిగా మాత్రం ఎప్పుడు ఇలాంటి ప్రదేశాలలో ప్రయాణించకండి. ఇలాంటి ప్రదేశాలలో. ఎటు చూసినా చూడండి ఒకసారి, ఎటు పోవాలనేది కూడా నాకు అర్థం కావట్లేదండి. కానీ ఎలాగోలా ధైర్యం చేసి అయితే వెళ్తున్నానండి. వెళ్ళాలి తప్పదిగా, పదం స్టార్ట్ ఎటువంటి ఆగకుండా బయలుదేరుతున్నానండి. ఆల్రెడీ ఆగలేదు, నా కాలి నడక ఆపకుండా అయితే మొదలు పెట్టేశా. అబ్బా దారి అయితే మరి కొంబదీసి ఏమన్నా నాకు టెంపుల్కి తీసుకెళ్తే చాలే. ఆ శివయ్య లీల, స్వామివారి లీల. కిందికి వెళ్తూనే ఉన్నానండి, వెళ్తూనే ఉన్నా. మళ్ళీ ఏంటో నా బాధ, కాళ్ళ కింద పురుగులు, ఒకవైపు దోమలు, మొత్తం గుబురుగా మొత్తం గుబురునండి. తలకాయ గుక్కోవాల్సి వస్తుంది. టెంపుల్ కనబడితే పలానా చోటు ఉందని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ ఎటు కనబడ్డా టెంపుల్ కనబడలేదండి. చూడండి, చిన్న దారి గుబురుగా ఉంది. మరి ఆ దారి ఎడిపోతుందో ఏందో అర్థం కావట్లేదు, గుడి ఎటుందో అర్థం కావట్లేదు నాకైతే. అసలు ఆ కొండపై నుంచి కూడా నా గుడి అయితే కనబడలేదు చూస్తే, అదే నాకు అర్థం కావట్లేదు. గుడి కనబడ్డా పలానా అటు సైడ్ ఉందని చెప్పి ఎలాగోలాగా వెళ్ళొచ్చామో, కానీ గుడి మాత్రం కనబడట్లేదు నాకు. మొత్తం చీకటిగా ఉంది, మొత్తం మళ్ళీ కమ్ముకొచ్చాయి అనమాట. సొరంగంలో చిక్కుకుపోయినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉందండి ఇప్పుడు నా పరిస్థితి అయితే. రియలీ ఆ టెంపుల్ కనబడట్లేదు, ఆ శివయ్య తండ్రి ఎక్కడుండో మరి ఎక్కడ వెళ్తాడో అర్థం కావట్లేదు. అసలు అర్థం కావట్లేదు నాకైతే. దారి చిన్నగా ఉంది, మళ్ళీ చాలా చిన్నపాటి దారి. అమ్మ ఇక ఏం చేయాలి, తప్పదు. ఇక దిగాల్సింది, ఇక ఎంత దూరం పోతే అంత దూరం పోతాయి. ఏం చేయాలి మరి, తప్పదు మరి. ఇక తప్పనప్పుడు ఏం చేస్తామండి, స్వామివారి కోసం, శివయ్య కోసం ఇంత కష్టపడి వచ్చా. దారి చూడండి, వామ్ము ఏమాత్రం స్లిప్ అయినా కూడా చాలా డేంజరే. ఏ ఒక్కరు కూడా ఎదురవ్వట్లేదండి. ఏ ఒక్కళ్ళు కూడా ఎదురవ్వలే నాకైతే. నేను ఒక్కడే నా రావడం ఏంటి. అసలు యాక్చువల్గా భస్మాసురుడు, శివయ్య అసలు హిస్టరీ అంటే చాలా పెద్దది, అసలు చాలా గొప్ప హిస్టరీ, చాలా అద్భుతమైన హిస్టరీ, అసలు వినాలనిపించే హిస్టరీ అన్నమాట, చరిత్ర. అసలు ఆ స్వామివారిది, శివయ్యది, భస్మాసురది, అసలు ఆ చరిత్ర చెబుతుంటే వినాలనిపించే చరిత్ర. అసలు ఇక్కడికి రావాలి జనాలు, తండాలుగా రావాలి. అలాంటిది ఏంటండి, ఎవ్వరు లేరు, నేను తప్ప. అసలు నేను తప్ప ఎవరు లేరు. ఎంత గొప్ప చరిత్ర స్వామివారిది. వరం ఇస్తాడు, మళ్ళీ ఆ భస్మాసుడికి చూసి భయపడి మళ్ళీ శివయ్య స్వామి భయపడి పారిపోతాడు, దాక్కుంటాడు. చాలా పళ్ళలో దాక్కున్నాడు, దానిమ్మ పళ్ళు దాక్కున్నాడంట, చాలా రకాల పళ్ళలో దాక్కున్నాడంట. ఎంత గొప్ప చరిత్ర శివయ్యది, భస్మాసుడిది. అలాంటి చరిత్ర కలిగిన ఒక దేవుడు అసలు ఎలా ఉండాలి, ఇట్లా భక్తులు ఎలా ఉండాలి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే, ఏ జన్మలో ఏ అదృష్టం ఉంటే, ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తే ఈ జన్మలో మనిషిగా పుట్టి ఆ స్వామివారిని దర్శించుకునే అదృష్టం కలగాలండి. ఆ స్వామివారిని దర్శించుకునే అదృష్టం ఎంత అసలు రావాలి. స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళకి అడగాలి. వాళ్ళు చరిత్ర చెప్తా ఉంటే మన ఒళ్ళంతా, మన మనసంతా స్వామివారి పాదాల కిందకి వెళ్ళిపోతుందన్నమాట.
అలాంటి పెద్ద గొప్ప చరిత్ర కలిగిన ఒక శివుడు భస్మాసురుడు చరిత్ర తెలుసు కూడా అసలు ఇటు సైడు ఎవ్వరు లేరు, నేను ఒక్కొండేనంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నానో, నేను అదృష్టవంతుణ్ణి. ఇక్కడికి వచ్చి నేపాల్ భస్మాసుర స్వామి కాడికి వచ్చి దర్శించుకుంటా అంటే గ్రేటే. మళ్ళీ ఇంకా కిందికి వెళ్తున్నా, మరి ఆడికి వెళ్తున్నానో తెలియదండి. ఇక వెళ్తా, ఇక ఏం చేస్తాం ఏమో, ఎక్కడుందో తెలియదు. ఇక టెంపుల్ ఇక శివయ్య దయ అంతే. ఓ అలసిపోయానండి. ఎంత కిందికి దిగానండి. దిగినా స్వామివారు ఇంకా దర్శనం అవ్వలేదు. ఇక్కడేమో తొర్రలకు ఉంది, దీని కింద తొర్ర, ఇదిగో తొర్ర. ఏం తొర్రో కానీ దిగుతూనే ఉన్నా. ఎవరైనా ఇటు వచ్చారో లేదోనండి, నాకైతే తెలియదు. నేను మాత్రం వెళ్తూనే ఉన్నా. వెళ్తూనే ఉన్నా. నాకెక్కడా ఆచి తూచి కనబడట్లేదు. అసలు ఆ జెండాలు కూడా కనబడట్లేదండి. అంటే దారి తప్పానా? దారి తప్పేశానా? అబ్బా, నేను దారి ఉన్న తప్పానా లేకపోతే పైన 2 దారులు ఉండే కదండి, మరి ఆ దారి ఏ దారి అర్థం కావట్లేదండి. నాకైతే ఎటు అర్థం కావట్లేదు. ఇక్కడ గుడి లేదండి. అమ్మో, కాలు స్లిప్ అయింది. ఇక్కడ టెంపుల్ అయితే లేదు, ఏ ఊరు కనబడట్లేదు నాకైతే. ఇక్కడ మాత్రం యారో మార్క్ ఇచ్చిండండి. ఇటంట ఇదిగో ఆ పై కొండ నుంచి దిగానండి. అబ్బా, కనబడుతుందండి. ఆ పై కొండ నుంచి దిగానండి. మళ్ళీ కిందికి దిగాలండి. వెళ్దాం, మరి తప్పదు, చేసేదేం లేదు, తప్పదు. యారో మార్కెటే ఉంది కానీ ఏ ఒక్కరు కూడా ఎదురవ్వట్లా, ఎవ్వరు లేరు. ఇటు దారి ఉంది కాదు, గుడి ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. మరి నేను దారి తప్పిపోయానా? ఓ నాయను, ఇటొక దారి ఉంది, ఇటొక దారి ఉంది, ఇదిగో ఇటొక దారి ఉంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఏమండి అక్కడ జంతువులు ఉన్నాయండి, జంతువులు ఏమండి, జంతువులు నాకెళ్ళి చూస్తున్నాయండి. దేవుడా, చచ్చినా దేవుడా. ఇదిగోండి జంతువులండి, 1 2 3 ఉన్నాయండి. ఏంటి, దగ్గరికి వెళ్దామా? ఏమండి, అయ్యో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. దారి ఎటుంది? ఆడేమో 45 నిమిషాలు అన్నాడు, నేను దాదాపు 1.5 గంట పైన నడిచానండి. జంతువులు ఇదిగోండి జంతువులండి. అమ్మో, ఇటు వస్తుందండి, అదిగో నాకెళ్ళి చూస్తుంది. నాకెళ్ళి చూస్తున్నాయండి. దారి ఎటుంది మరి? దేవుడు ఎటు? దారి తప్పిపోయానండి. నాకెళ్ళి చూస్తుందండి. నా కాళ్ళు చేతులు ఆడట్లేవు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారికి వెళ్ళాలనా? అదిగో ఇటే చూస్తున్నాయండి. ఎటు రాయి, ఇదిగోనండి, ఇటే చూస్తున్నాయండి. నాకెళ్ళి చూస్తున్నాయండి. అవి బర్రెలా లేకపోతే అడవి జంతువులా అర్థం కావట్లేదు. బర్రెలు ఎటు ఎందుకు ఉంటాయి? కొంపదీసి పులులు సింహాలు అయితే ఉండవు కదండి. నాకెళ్ళి అంత దూరం నుంచి నాకెళ్ళి చూస్తున్నాయంటే అవి ఫారెస్టేనండి కదా. అదిగో
అవి ఉన్న చోటనే పులులు జంతువులు ఉంటాయండి. హైలైట్ కదా. ఆడ మేస్తున్నాయండి 3 ఉన్నాయి. కొంపదీసి పులులు జంతువులు అయితే ఉండవు కదండి. నేను మొత్తం ఫారెస్ట్లోకి వచ్చేసానండి. అక్కడతో 45 నిమిషాలు అని చెప్పిండు. అవి ఇటే చూస్తున్నాయి. అవి ఉన్న చోటనే పులులు సింహాలు ఉంటాయండి. ఆ 4 ఉన్నాయి. ఎందుకంటే మనుషులు మేపే ఇప్పుడు మన మామూలుగా బర్రెలు అయి ఉంటే అట్లా చూడవు, విచిత్రంగా చూడవు. అది తెలిసిన విషయమే. ఆ బర్రెలు అయ్యేనండి అడవులో ఉండేవి. దేవుడా 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 శివయ్య, నాకు ఇటోటి చేసి ఆ అడవి జంతువులను చూపెడతానికి ఇటు తీసుకొచ్చావా తండ్రి. వామ్మో, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మళ్ళీ అంత హైట్ ఎక్కాలి ఎట్లండి? అది ఇటు వస్తుందండి. ఇటే వస్తున్నాయి. నేను దారి తప్పిపోయాను అనుకుంటానండి. కంపల్సరీ దారి తప్పిపోయా. నా పరిస్థితి అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఎవ్వరు లేరండి, మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు లేరండి. ఒక్కరు లేరండి. చూడండి ప్లీజ్, ఎవ్వరు లేరండి. వర్షం వచ్చేటట్టుంది. ఇప్పుడు నా పని అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే తప్పిపోయా, దారి అయితే తప్పిపోయా. అక్కడేమో 4 అవి అడవి జంతువులు అనుకుంటా చూశారుగా. ఇక్కడ ఏ ఒక్క మనుషులు లేరు. ఇక్కడ టెంపుల్ ఎక్కడో మరి ఆ గుడి ఎక్కడో తెలియదండి. అతనేమో 45 నిమిషాలు అని చెప్పిండు. ఇప్పుడు దాదాపు 1 గంట అయిపోయిందండి. దారి పొడుగుతుంది. ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఈ దారి. ఇటు చూస్తే మొత్తం లోయ ఉందండి. కింద లోయ ఉంది చూసారా. టెంపుల్ ఆనవాళ్ళు లేవు, ఎక్కడ జెండాలు కూడా లేవండి. తప్పిపోయాండి, దారి అయితే తప్పిపోయా. మళ్ళీ వెనకకి వెళ్ళాలన్నా. ఇక్కడైతే జెండాలు కనబడాలి, జెండాల గేట్లు. వెనక్కి వెళ్ళాలండి, వెనక్కి వెళ్ళిపోదాం. కంపల్సరీ నా పని అయిపోయిందండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి అయిపోయిందండి. ఎటొక దారి ఉంది, మరి దారి ఎటు అర్థం కావట్లేదండి. చచ్చినండి. ఇప్పుడు ఆ కొండెక్కాలండి. నా పని అయిపోయిందండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలండి? వచ్చిన దారికి వెళ్తే అక్కడ ఉన్న షెడ్ గిట్లేదు, ఏ గుడి లేదు, ఏ జెండా లేదండి. మళ్ళీ వచ్చిన దారికి వెనక్కి వెళ్తున్నాండి. మంచు మొత్తం కమ్మేసిందండి. ఇప్పుడు నా పని అయిపోయిందండి ఫ్రెండ్స్.